నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీరందరూ నన్ను ఆదరించగలరు. నేను ఈ వీడియో స్పెషల్గా ఆగస్టు నెల తిరుమల దర్శనం టికెట్లు బుక్ చేసుకునే వారి కోసము, అలాగే జూన్ నెల దర్శనం టికెట్లు రెండోసారి బుక్ చేసుకునే వారి కోసం చేయటం జరిగిందండి. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మీరు ఆగస్టు నెలలో తిరుమల కొండపైన రూములు కావాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక దర్శనం టికెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. కాబట్టి మీరు ఏ టికెట్ అయినా పర్వాలేదు, అది 300 రూపాయల టికెట్లైనా 500 రూపాయల టికెట్లైనా, ఆర్జిత సేవల్లో భాగంగా కళ్యాణము, ఉంజల సేవ, సుప్రభాత సేవ, ఇవన్నీ ఏదైనా పర్వాలేదు. ఫస్ట్ ఒక టికెట్ అనేది ఉంటేనే తిరుమల కొండపైన రూములు బుక్ చేసుకోగలరు. ఇక తిరుపతి కింద, కొండ కింద తిరుపతిలో బుక్ చేసుకోవాలి అంటే టికెట్ అనేది కంపల్సరీ అయితే కాదు. ఓకేనా, ఇది ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, ఒక మొబైల్ నెంబర్తో మీరు కేవలము 6 టికెట్లు మాత్రమే 300 రూపాయల దర్శన టికెట్లు బుక్ చేసుకోగలరు. ఓకేనా. ఇక థర్డ్ పాయింట్ ఏమిటి అంటే, ఒక మొబైల్ నెంబర్తో వర్చువల్ పార్టిసిపేషన్ విధానం ద్వారా 500 రూపాయల దర్శన టికెట్లు ఎన్నైనా బుక్ చేసుకోవచ్చు. అనగా 10, 20, 30, 40 అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇక ఒక 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవాలి అనుకున్న భక్తులు దయచేసి మీరు ఒక విషయం తెలుసుకోండి. కనీసము 30 రోజుల గ్యాప్ అనేది మీరు ఖచ్చితంగా ఒక దర్శనానికి మరో దర్శనానికి ఉండాలి. అలాగే ఒకవేళ డైరెక్ట్ ఆర్జిత సేవలు అనుకోండి, అంటే కళ్యాణము, ఉంజల సేవ ఇవన్నీ ఉన్నాయి కదండి, ముందుగా సేవలో పాల్గొని ఆ తర్వాత దర్శనం చేసుకుంటారు కదా, వీటిని బుక్ చేసుకోవాలి అంటే మీకు కనీసము 180 రోజులు అనగా 6 నెలలు ఖచ్చితంగా మీకు గ్యాప్ ఉండాలి. ఇక వయోవృద్ధులు, వికలాంగులు దర్శన టికెట్ కావాలి అనుకుంటే కనీసం మీకు 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఓకేనా అండి. ఇక ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనది. మీరు అందరూ రాబోయే ఈ ఆగస్టు నెలలో బుక్ చేసుకునే వాళ్ళు పాటించాలి. ఇవన్నీ మీకు ఈ ఆగస్ట్ అనే కాదండి, ప్రతి నెలకి కూడా వర్తిస్తాయి. అర్థమవుతుంది కదండి. ఇక బుకింగ్లో ఏ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో మీకు ఒకవేళ తెలియకపోతే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నేను ఆ పర్టికులర్ వీడియో మీకు షేర్ చేస్తాను, చూసి బుక్ చేసుకోగలరు. ఇక నేను ఈ ఆగస్టు నెలకు సంబంధించి అన్ని టికెట్లు ఏ రోజు రిలీజ్ అవుతున్నాయో అన్నీ పెట్టడం జరిగింది. గతంలో కొన్ని రోజుల నుంచి నేను ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను. ఇప్పుడు కూడా రేపు వర్చువల్ పార్టిసిపేషన్, అలాగే డైరెక్ట్ ఆర్జిత సేవలు విడుదలవుతున్నాయి. ఎల్లుండి 23వ తారీఖున వయోవృద్ధులు, వికలాంగులు, అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆన్లైన్ విడుదలవుతుంది. అంగ ప్రదక్షిణ కూడా మీకు విడుదలవుతుంది. ఓకేనా అండి. అలాగే 24వ తారీఖున మీకు ఆగస్టు నెలకు సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్టు ఉదయం 10 గంటలకు విడుదలవుతుంది. మధ్యాహ్నం మీకు రూములు విడుదలవుతున్నాయి. ఇక చివరిగా మీ అందరూ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. జూన్ నెలకి బుక్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఈ బుకింగ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో అయిపోయినాయి. కేవలము ఇప్పుడు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదల చేస్తున్నారు. ఈ నెల 26వ తారీఖున ఉదయం 10 గంటలకు మీరు ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్నట్లయితే తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్నటువంటి గోశాలలో ఉదయము 9 నుంచి 11 గంటల లోపల ఈ హోమం అయిపోతుంది. 11 గంటలకు మీ హోమం టికెట్ స్కాన్ చేసి అదే రోజు 11 తర్వాత మీరు ఏదో ఒక టైంలో తిరుమల కొండపైకి వెళ్ళి 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులందరూ ఒక విషయం తెలుసుకోవాలి. జూన్ నెలలో ఈ హోమం టికెట్లు బుక్ చేసుకున్న వాళ్ళకి రూమ్ బుకింగ్ అనేది ఆన్లైన్లో ఉండదు. దయచేసి ఇది గమనించగలరు. ఓకేనా అండి. ఇక జూలై నెలలో అన్ని టికెట్లు బుకింగ్స్ ఆన్లైన్లో అయిపోయినాయి. ఇదే విధంగా హోమం టికెట్ల ఆప్షన్ అయితే ఉంది. ఈ హోమం టికెట్లు జూలై నెలకి సంబంధించి వచ్చే నెల జూన్ 25 కానీ 26 కానీ విడుదలవుతాయి. అప్పుడు నేను మీ ముందుకు ఒక వీడియో ద్వారా తీసుకొని వస్తాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి దర్శనం టికెట్ల అవకాశాలు, రూములు ఎవరు బుక్ చేసుకోగలరు, ఇవన్నీ దయచేసి మీరు తెలుసుకోవాలి. ఇంకా మీకు అర్థం కాకపోతే దయచేసి కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి, నేను మీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను. ఓకేనా.
ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ ధన్యవాదాలు.